శ్రీమద్భాగవతాన్ని ఆశ్రయించడం వల్ల మనం అందరము కూడా పరమాత్మని చేరతాము అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ పరమాత్మని చేరడం అనేటువంటిది ఒక ప్రక్రియ లాంటిది. అదేం ఇలా శ్రీమద్భాగవత పుస్తకం ఓపెన్ చేసేసిన వెంటనే ఏం అయిపోదు కదండి. దానికి మధ్యలో కొన్ని స్టెప్పులు ఉంటాయి కాబట్టి అవి ఏమిటో కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక ఉద్యోగం రావాలి అంటేనే ఒక 6-7 రౌండ్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా. అలాగే మనం కూడా పరమాత్మని చేరాలి అంటే ఆయనకి కూడా కొన్ని కండిషన్లు ఉంటాయి. ఏమిటది అని అంటే, ఒకటి, మామూలుగా ఎప్పటిలాగానే పఠనం శ్రవణం ప్రారంభించాలి. 2, ఈ పఠనం శ్రవణం చేయడం వల్ల పరమాత్మ యొక్క స్మరణ మొదలవుతుంది. 3, సత్సంగం అంటే చాలా ఇష్టం మొదలవుతుంది. ఎందుకంటే సత్సంగంలో పరమాత్మ నామము, కథాశ్రవణము, ప్రసాదం కూడా ఉంటుందనుకోండి. 4, సత్వగుణం బాగా పెరిగి రజోగుణం, తమోగుణం తగ్గడం మొదలు పెడుతుంది. 5, చేసే పనులన్నీ కూడా ధర్మాచరణ కోసమే అన్న ఆలోచన ప్రారంభమవుతుంది. 6, ఏది చేసినా సరే పరమాత్మకి సమర్పించడం మొదలు పెడతాం. హరే కృష్ణ.